माला डालनी वीरनारी जलकारी भाई बोलो। वीरनारी जलकारी भाई बताओ स्लोगन्स। वस्ता। फिरंगियों से लड़ते लड़ते आज़ादी पाई, अमर रहेगा नाम झलकारी बाई। కార్యక్రమాన్ని ఉద్దేశించి చిన్న రెండు మాటలు మాట్లాడి దీన్ని ఏర్పాటు చేసినటువంటి భగవాన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడానికి కారణం ఏంటి అంటే మన యొక్క భారతదేశంలో మరి పేరెన్నిక కలిగినటువంటి ఒక స్త్రీ, ఆమె ధైర్యవంతురాలు, సాహసవంతురాలు. మరి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని చూసినట్టయితే ఆమె 1828 మహారాష్ట్రలో జన్మించారు. మరి ఆమెకు ఇష్టమైన ఆమె అసలు పేరు ఏం పేరు అంటే మణికర్ణిక. ఆమెకు ఉన్నటువంటి 1857 తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించినటువంటి స్త్రీ. మరి ఆమె యొక్క ధైర్య సాహసాలకు మరి మనం గౌరవించాలి. ధైర్య సాహసాలు గౌరవించడం కాకుండా ధైర్యం కలిగినటువంటి స్త్రీ. ఆమె పట్ల మనము మరి అత్యంత మరి దాక్షిణ్యాలు లేకుండా 1857 తిరుగుబాటులో మరి ఆమె పాల్గొని వీరమరణం పొందింది 1850లో. మరి ఈ 1857 తిరుగుబాటులో ఆమె అంత ధైర్యంగా పాల్గొన్న వారు ఎవరూ లేరు. మరి ఈమె యొక్క గుర్రపుసారి అన్న, యుద్ధం అన్న, యుద్ధాలు చేయడంలో ఆమె చాలా మరి పేరుగాంచినటువంటిది, ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆ యొక్క స్త్రీకి మరి మనం కూడా ధైర్యంగా దేశభక్తి కలిగి మరి ఆమె కథ చేసినట్లు మనం కూడా దేశం పట్ల దేశభక్తి, ధైర్య సాహసాలు కలిగి జీవించాలని మనం చేసుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి జల్కారీబాయి పురస్కారం ఇచ్చుకొని, ఎందుకంటే స్వతంత్రంలో చాలామంది స్వతంత్ర సమరయోధులుగా పేరుగా కన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ పేరు ఉండాలి. ఒకరిని విడిచిపెట్టి ఒకరిని ఉండవు. ప్రతి ఒక్కరి సాయం చాలా స్వతంత్ర పోరాటానికి దారితీసింది. అలాగే జల్కారీబాయి కూడా స్వతంత్ర పోరాటంలో చాలా పాల్గొని స్వతంత్ర పోరాటానికి తన వంతు సహకారాలు అందించి మనకి స్ఫూర్తి నింపి మనల్ని కూడా ఆ మార్గంలో పయనించేటట్టు చేసింది. ఆ స్వతంత్రమే లేకపోతే మనం ఇప్పుడు ఇట్లా ఉండేవాళ్ళం కాదు. కనుక ఆమెను స్మరించుకుంటూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాం.